హలో అందరికి. ఈ రోజు మా అమ్మ నా కోసం చాలా పురాతనమైన వంటకం చేసి పెట్టిందండి. చెప్పాలంటే ఇది మా గోదావరి సైడ్ చాలా సాంప్రదాయమైన వంటకం అండి. అదేనండి లక్ష్మీ చారు. పేరుకు మాత్రమే ఇది లక్ష్మీ చారు అండి. దీన్ని అందరూ లచ్చించారు అంటుంటారు. అన్నం వండేటప్పుడు బియ్యం కడిగే వాటర్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగిన వాటర్ ప్లస్ అన్నం ఉడికిన తర్వాత గంజి ఉంటుంది కదండి, ఆ గంజి వాటర్, ఈ రెండింటిని వారం రోజులు తీసి ఒక కుండలో నిల్వ ఉంచుతారండి. దాన్నే లచ్చించారు అంటారు. ఈ లచ్చించారుని మనకు అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ వేసుకుని నేను చూపిస్తున్నట్టు ఉడికించుకోవాలండి. బెండకాయ ముక్కలు, తోటకూర కాళ్ళు అస్సలు మిస్ చేయొద్దండి. సూపర్ టేస్ట్ ఉంటాయి అవి ఇందులో. ఇది కొంచెం మరిగిన తర్వాత మీ టేస్ట్ కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఈ లచ్చించారు చాలా పుల్లగా ఉంటుందండి. సో ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి అవసరం అయితే మనం కొంచెం గంజి వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఈ చారు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలి. మీలో ఎంత మందికి చారు తెలుసు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ లక్ష్మీ చారుని 7 days నిల్వ ఉంచిన గంజితో చేస్తారని చెప్పాను కదా, సో దానికి అందరి చేతులు పని చేయవు. నాకు ఎప్పుడు తినాలనిపించినా మా అమ్మమ్మ నా కోసం నిల్వ ఉంచి పంపిస్తారు.